చేసినా కదా నువ్వు ఉండు చేయాలా నువ్వు ఆపి కెమెరా నీకు ఏదని అడిగినాను అన్నదే సాత్రాజితి ప్రమదాసుడు అందు శ్రీకృష్ణుడు ఎప్పటి ఎట్లు సత్యభామాదేవిని కూడి విహారములు త్వరితగతిన వారిని చేరి కార్య సాఫల్యములకు అంకురాక్షుడు శ్రీకృష్ణుడు సమీపించుకొనిది నా కాని మెట్లు పరిణించతోనే నా మనము తహతహలాడుతున్నది ఆ భక్తవత్సలు భక్తుల సన్మనోరథము లీడెర్పకుండా ఇట్లు నా గోట్లు శంకింపవచ్చునా ఆ సర్వ గర్భాపహరణుడు సత్యాదేవి గర్భ వెనక్కకుండా ఏదైనానేమి పూర్వం ఆలోచించిన విధముగా వంచెదరు. సత్యాదేవి తన భర్త సంపూర్ణ అనురాగము తన ఎడం కాదని చీటి మాటికి సపత్తులతో తగవలాడు. ఇప్పట్టున అట్టి కలహం ఒక్కటి లభించినా సరియే, లేకున్నా ఏదో ఒక విధమున కలహము కల్పిస్తుంది. కలహ కల్పనము నాకు వెన్నటో పెట్టిన విద్య కదా. తర్వాత శ్రీకృష్ణుని పారిజాతము దానముగా పరిహరించదు. సత్యాదేవిని రుక్మిణి దేవుగోలు భక్తురాలను గావించదా నా మనోభీష్టము నెరవేర్చుకుంది. దేవదేవ నందనందన నిన్ను నమ్మిన వారికి ఏమి కొరత? దృక్పదా నిను వేడు అంబరీసునకు ఎట్టి ఆర్తి గలిగే ఏదైతే స్టాండ్ పెట్టుకోవచ్చు అన్న, ఏదైతే స్టాండ్ పెట్టుకోవచ్చు. ఈరోజు ఏమైనా అక్కడ కుర్చీలు తీసి వాడు కుర్చీలు తీసి
నేనిప్పుడే నా మనోభీతం నెరవేర్చుకుంది. దేవదేవా నందనందన, నిన్ను నమ్మిన వారికి ఏమి కొరకు తల్లి? తెలియరానిది నీ మాయా, తెలియునను నది మా మాయా. తెలియరానిది నీ మాయా, తెలియునను నది మా మాయా. తెలిసి తెలియని అహము తోడుదా, తెలిసి తెలియని అహము తోడుదా, తెలియనీకునే నీ మాయేగా, తెలియరానిది నీ మాయా. నేను ఏం పెంచాలో తగ్గించాలి, అది అట్లే ఉండదు. సమయము యమునా తీరము, చల్లగా నున్నదో గోపాల నా గోపాల నా గోపాల. అల్లన మల్లెలు వికసించినవి, అల్లన మల్లెలు వికసించినవి, నుమ్మని ప్రమాణములు మోస్తున్నవి, నుమ్మని ప్రమాణములు మోస్తున్నవి. కోరిన దశలు కోరిన దశలు సంధ్యా సమయము యమునా తీరము, చల్లగా ఉన్నదో గోపాల నా గోపాల నా గోపాల. స్వామి, సత్య, ఈ ఉద్యానవన లక్ష్మి శృంగారమెట్టుతో నీకు తెలియదా? అభిమన్యుడు ప్రాతలంబను మలినాంబరంబు బదలి తలరితాకుల చెంగావి వలుపగతి అభిమన్యుడైన ఫస్ట్ రోజు పాడతారు. కుసుమములు దాల్చి మాధవు కూర్మిగోరి నృపవలే ననికల్ము నుప్పలాక్షి. ఎవరికి చెప్పు మంచోని చెప్పేవరా? కొద్ది పెంచు బ్రైట్నెస్ ఇది శ్రీధర సహజ వ్యాపారం కదా. మనోహరుల ప్రేమ గడించుటకు మా
వీటందరూ శృంగారమే కదా మూలధనము. అవును. ప్రేసి ప్రేమ సుధాపానము ఎట్టి వాళ్ళకను ఇట్టి ఆటలు ఆడిపోకుండా మనం రాముడు ఆ ప్రేమే లేకుండా ఈ లోకమే కాదు కదా, మీ ప్రణయమే కదా నాకు ఈ లోకంలో వాస్తయోగ్యంగా నచ్చుతున్నది. సారా సంసార భవన సంస్థాపన మానసిక దుఃఖముల మానసి కొలువగరాని సరుంగని వెలకురాని ప్రేమతో ప్రసరిసాని ఏమి కలవు. గాలి వస్తుందన్న మైక్కి గాలి వస్తుంది ఇందులో చుక్కలు ఒకట్లేవు చుక్కలు ఒకట్లేవు. భక్తి అని ఎదుర్కోవడానికి కలదని నాలుగు నీకు శీఘ్రంగా ఎదుగుతున్నలేదు. ఏలు ప్రత్యుత్తరం హృదయంలో ప్రేమన్న రాసిన నెలమునకులందుతుంది. నీకు నేర్చులకు వాంఛనీయమైన కలదనియా అట్లయినా మీ ప్రేమ నా ప్రేమ వల్ల సమగ్రమైనది కాదు అనగా ఇది నిజమేనా? సత్య, ఈ విషయం గురించి నన్ను ఎన్నిసార్లు అడిగినావు. నిన్నందరికంటే ఎక్కువగా ప్రేమించడం ఉండదు. ఈ బాధ్యత సాక్ష్యం కాగా నా యొక్క నిజమైన ప్రేమను చూపించడం లేదా? ఎన్నిసార్లు విషయం గురించి అడగదు. రాజా అయిపోయి ఒక చెక్క వలె భోజనమే ఎంత సోకి సోకి తిన్ననైన ఒక చెక్క వలె ఫలకాయ నీ విటులను వెడుగవ సహింపవు సయ్యాటలా ఇంకనై నా కడుపు మలమల మిత్రమా, నీకు అప్పుడే ఆకలి వస్తున్నదా? అవునేమో. నీవు ఈ సత్యభామతో సరసల్లా పోలాడుతుంది. నీకు ఆకలి బాధ ఏం తెలియదయ్యా? అవును, ఎంత పొద్దు ఎక్కిందా? అవును, రాగిగా ఉండిన లోకబాంధవుడు కూడా అవి రాగే. సత్య, నా మిత్రుడు ఆకలికి అవునవును నీ ఎంత కూడా గుర్తిస్తున్నా. మీ మిత్రులకి ఆకలి ఎక్కడ చేయకుండా నీకు ఇష్టమైన అంతఃపురం కృష్ణ వాడు రాలే కదనా, తమ్ముడు రాలే. నారదుడు ఉన్నాడు వెనక. అందరూ యాక్టింగ్ ఎట్లుండే ఎవరో యాక్టింగ్లో ఉంటారు. ఏమి నాకు ఏదైతే సపత్తులతో విచ్చేసినవి కాళ్ళ
నారదుడు నారదుడు ఆమె కదా నిన్న మొన్న ఆమె ఈరోజు మారింది జరిగిన అన్ని దినములు విన్నరాకూడదా అట్లని వెన్నెలలో గొప్ప పట్టువాడురా వింటివి కదా నీ చెల్లెలు ప్రత్యుత్తరం ఇక నన్ను ఏమి చేయలేదు సత్య నడుపు సత్య ఇష్టపడడం నాకు ఎటువంటి ఆటంకం లేదు నేడు మన ప్రాణేశ్వరుడు నా ఇంటికి రానిచ్చింది నలుగురు బంధువులలో నా కొడుకు నిలుపుకున్నాను నీకు ఆ ధర్మాంతం కృతజ్ఞురాలు ఎటులైన సమ్మతి ఎటులైన అమ్మ అట్లా దొరుకుతుందో నారదుడు యాక్టింగ్ చూడు వెనక మా సారు లేదు నేను తీసి దగ్గర వన్ సైడ్ బిగ్ మా దగ్గర వన్ సైడ్ బిగ్ మా దగ్గర కాదనా వన్ సైడ్ బిగ్ దగ్గర నేను నాకు సెట్టింగ్ నిమిషాలు లేట్గా వచ్చాడు నిన్న పెద్ద గొడవ చైర్మన్ అలగం గదర్ కౌన్సిలర్లు వైస్ చైర్మన్ నాన్న కూర్చోనా కూర్చో నువ్వు కూర్చో తొందర నాన్న చిన్న కూర్చో ఉల్లే తిల్లే వాడితే ఉల్లే రెడీ పక్కన చాలా అయిపోతున్నా పక్కన సర్దుకున్నాడు సార్ రే చిన్న కూర్చోమను చంద్ర వచ్చింది ఇప్పుడు కూడా సరే
చంద్ర సత్య వాడు ఎగిరిపోయింది అట్లా అన్న వాడి సెల్లు మాత్రం కనిపిస్తుంది నాకు అంతే వాళ్ళు కూడా ఎత్తేస్తాను ఇంకా సైడ్కి అసలు సైడ్గా కొద్ది గ్యాప్ జూమ్ తీ అన్న కొద్ది పూర్తిగా రావాలి ఆయన పక్కన సైడ్ ఫ్లాకెస్ కూడా వెనక్క నారదుడు నీకు నారదుడు వసంతకయ్య ఇటులము ఏమిటి ఈ విషయమున నీ అభిప్రాయం ఏమి తెలుసు ఏ విషయమున ఈ విషయమున నీ అభిప్రాయం ఏమి తెలుసు ఈ విషయమున ఆలోచించు సతీపతుల మధ్యవర్తితనము కరము విపత్కరము నేను ఎప్పుడు ఎటు చెప్పానో నాకే ముప్పు తప్పదు ఏమి చేయాలి న్యాయానుకూలంగా ప్రత్యుత్తరమివ్వు. బ్రాహ్మణోత్తమ న్యాయానుకూలంగా ప్రత్యుత్తరమివ్వు. న్యాయానుకూలం మనము మిత్రమా అనుపయోగంగా మిత్రమా 2 ఇళ్ళకు పోయి పప్పు తప్పులని చేయడమయ్యా వివరించుకో ఒక ఇంటికి స్పష్టంగా చెప్పరాదా? ఈతను మోమాల నుంచి తగ్గింపబడుచున్న వాడు. ఈతని అభిప్రాయం మాత్రం మీరు నా మధ్యకు రావాలి. ఈ భక్తుల నారదుడు వచ్చాడు ఈమె బాగుండేదన్న అన్న ఈమె బాగుండేది నేను 3 రోజులు అవి మంచి సమయమునకే విచ్చేసినారు నేను నాకు ధర్మ సందేహము కలిగినది అది ఏమనగా మెట్టిన దినమనుకు సత్యయు పుట్టిన దినమనుకు భీష్మపు స్త్రీయు పట్టున విలుతురు విందులకు ఇట్టియడా ఎతడికే ఏ కూర్చో ఏ ఇవ్వద్దు కుర్చీ తీసుకుంటున్నాడు వాడు మోటార్ నీవు ధర్మకర్తవు, ధర్మభక్తవు, ధర్మభోక్తవు. ఇంకా నేను ధర్మసంపై తీర్చువాడను. జరిగినది జరుగనున్నది జరిగనున్నది నీవెరుగజాలియు నన్నీసని నీ కరవరది పగా తరచి తరచి అడుగునే ఆ మనిషిని కింద కూర్చోమను నాకు ఆ మోట విషయంలో తప్ప ఏడాడ్డం రావు మునీంద్ర అడిగిన అడగకూడదు సత్య ప్రేమ అగణ్యం రుక్మిణి భక్తి అనన్యం నాకు వీరి ఎవరి ప్రార్థనలు ఎవరి ప్రార్థనతో తెలియకుండా భక్త జనాసక్తులపై అవతారము దాల్చిన నీకు ఈ తరుణముల కరణీయములు ఏటనుకోలేనా? రుక్మిణి నీ అంతకే పోదాం పద.
వాడు అనుకుని చేసుకున్నాడా కరెక్ట్ అది కథ. టైమింగ్ అన్నాడు టైమింగ్ లేదు. ఇప్పుడు తిరిగి కావాలంటే సత్య ఇప్పుడు సత్య ఇప్పుడు తిరగండి బాబు వద్దు వాళ్ళేమంటావు ఇంపార్టెంట్ కాదు వీళ్ళు ఇంపార్టెంట్. మా బుజ్జి కూర్చోండి మా చోట. వాళ్ళ వల్ల ప్రయోజనం ఉంది మనకి, వాళ్ళ వల్ల ప్రయోజనం ఉంది మనకి. ఎవరైనా రిపోర్ట్ కొట్టిన ఛాన్స్ లేదు. క్రికెట్ ప్రశ్న కాబట్టి రిపోర్ట్ కొట్టిన ఛాన్స్ లేదు వాళ్ళకి. అది ఛాన్స్ స్ట్రైక్ అట్లే పెట్టినామనుకో ఎవరైనా రిపోర్ట్ కొట్టచ్చు. రిపోర్ట్ కొట్టడం వల్ల మనకి ఏం కనపడదు. ఎవరైనా వేరే వాడు తీసినాం అనుకో అదే వీళ్ళందరూ కనుకొచ్చినారు అనుకో రిపోర్ట్ కొట్టాలి. నేను తీసింది నువ్వు తీసిండు, నువ్వు తీసింది నేను తీసిండు.
నా ప్రేమ మాగన్యమని ఎరంగి నీ పెద్దకి సంతసించి ఆ నటాన్ని మోసడయ్యాడు కదా. ఇక నాకు దిక్కేవారు అమ్మా. విధలేకనే మనోహరం వాడు కానీ మక్కువ చేత కాదు. నా ప్రాణకి ఆ నటాన్ని బతికి సంతసించి వసడయ్యాడు కదా. నాకు ఈ పరిస్థితిని బట్టి చూడ నాకు ఆ రుక్మిణి మార్గమని పతిప్రణేమో నిలుపుకొని ఉత్తమ మార్గమేమో అని సంశయం అందుచున్నదే. అమ్మా శ్రీకృష్ణుడు ఎప్పుడు సత్యభామ విధేయుడే కానీ రుక్మిణీ విధేయుడు కదా. వీడేమీ చిత్తి నేటి చర్య చూడ సత్యభామ అవిధేయుడనే తెల్లమయ్యి ఇట్టియడ ఏ మహానుభావుడైనా శ్రీకృష్ణుడు మరే ప్రేమత మనసు చే వసీకరణ మనకు ఉపదేశించడం సెట్గలేదు యాక్టింగ్ సెట్గలే ఆమె యాక్టింగ్కి ఈమె యాక్టింగ్ చాలా తేడా వచ్చింది. రుక్మిణి యాక్టింగ్కి ఈమె యాక్టింగ్ చాలా తేడా వచ్చింది. కానీ మా బొమ్మ ఇంట్లో వచ్చిన మునీంద్ర ఆ వృత్తాంతం స్వరత్వమేమి అయినను దానికి నిమిత్తం సాధ్యమే స్వల్ప పరాస వ్యాఖ్యమున నీకు మహాప్రగతులకు నేను నీకు అపకారం అవుతుందని నీవు తలకివేయి వలయ ఉపకారం అవుతుంది. ఇందాక నీవు కాంక్షించిన ఉపదేశం చెప్పుటకు ఇదే విషయమేమి నా దుఃఖమంతే మాయమవును. నా చేరేమి తప్పక పరచదు కళ్యాణి అయిన నీ ఓట్లకు తప్పకుండా రాకూడదు. ఎత్తు కొడతాడు ముడిచిపోతుంటాడు. ఎత్తు కొడుతుంది ముడిచిపోతుంది. తాగుబోతులను లేచి పంపించినారు. ఈరోజు నారదుడి యాక్టింగ్ నచ్చలే. టైం ఎంత? మీరు చెప్పినవి ఎన్ని ఉన్నదో ఏమి ప్రయోజనం? కుసుమ కోమలలో జీవన కుసుమములకు సరేమే కదా ఉత్తమం. మా గోవిందుని చర్యలో మీకు మొత్తం తీస్తా. గోవిందుడు ఇందువల్ల కర్మములు ఎప్పుడు అవుతుంది? కట్ చేస్తా మధ్యలో. ఏదైనా ఫ్లైట్ మోడ్ వేసేసి మంత్రమును తంత్రమును ఫోన్ కాడ వచ్చి ఫ్లైట్ మోడ్ తెంగింటే మరేక ప్రయోగంగా మనకు చేయ వాడికి చెప్పినా నేను యూసఫ్కి సెల్లు బ్రదర్ సెకండ్ ఏ ఊరుకున్నది? ఏడికి వీడియో వేసుకొని ఫోన్ మాట్లాడుతున్నాక కీప్యాడ్ మొదలకు నారీ పడవలసిన రకరాలు దాన్ని ఇష్టపడి సిద్ధి పెట్టమని పుణ్యం పట్టమని ఆచరించు. దాన్ని ఆచరించి అనికరతుల పైన భాషములు మునింద్ర కింద అవసరం
శాంతచిత్తుని, విశిష్ట అవసరిని, సజ్జనీ చతుని, స్తుతి అయిన కాపురముని పిలిపించి వారిని ఆశ్రయాన్ని ఒకటిన పిమ్మట నీ పతిని ఆమెని ప్రాణి ఏమేమి భద్రమ వచ్చిండ్రు ఇంకొకరికి పద్దెలు అర్థం కావడం నన్నిట్లు భయపడేటట్లేదు. నా వద్ద ఉన్న ధనముతో ఒక్క కృష్ణుని కాదు కోటి కోటి కృష్ణులను కూడగొప్పవచ్చు. నాకే చిన్నతనము కాన నా సర్వస్వంలో వసంగిరా మీరిచ్చిన ఉపదేశం వలన శ్రీకృష్ణుని ప్రళయన వల్ల నా వశీకృతము కాకుండా నాకిచ్చిన ధనం లేదా? సమగ్ర జ్ఞానము సంపూర్ణ జ్ఞానము నిర్వీర్యము కదా కళ్యాణి నారదుని మార్చాలి. శ్రీకృష్ణుడే నా పాలన పారిజాతం అవుతుందా? ఆ కృష్ణ పారిజాత వృక్షం మీద ఇక ఈ ప్రపంచం వదిలి దీనికి శుభదినం పెట్టుకుంటుందిరా. శుభదినం తల్లి స్వర్గంగా పెట్టుడు. అమ్మా రేఖ శుభదినం తల్లి. ఈ భక్తుడు ఎవరికి దానమే నచ్చింది మీరు ఆకడు నేను విడివిన లక్షణం నీయూ కలవాలి ఉండవాలి. వీడు మిక్కిలి దేవ ఋషి కానీ బ్రహ్మ ఋషి కానీ అయినా మరీ మంచిది. మన వసంత వలదే అతను గోధుడు దేవర్షి కానీ మునీంద్ర సర్వ లక్షణ సమన్వితుడు దేవర్షి కుంగోలకు మీరు ఉండగా నా భక్తులను అన్నిటికిద్దున మీరే నా భక్తులను పరిచయం నీ దాన పరిగ్రహం వల్ల నే ధనులలో ధన్యుడనయ్యదా. నేను ధన్యురాలంగా ధన్యుడనయ్యదా. అమ్మా నీ శ్రీకృష్ణి ఒప్పించిన భారం నీకే. మునీంద్ర ఆ విషయమును మీరు ఆవర్తి సంశయింపుడు. నా మనోహరిని ఇందులో తప్పక ఒప్పించదా. నేను మాత్రము రేపు ప్రాతः కాలంలో వచ్చి వ్రతము చేసుకోవాలి. ఈ వ్రత విధానమన్నయు మీ పురోహితుడు ఎరిగి అన్నవాడు. నేను వ్రతమైన దేనికి పోయాడు మరవకూడదు. మరొకడు తల్లి మేమనమాట నీకు బాధపడితే కోవిదుడు కానీ అలా వయసులో కానీ వచ్చిన రాను పెడితే కొంతకాలం పెట్టేవాడే సరేనమ్మా. శ్రీకృష్ణ సత్యభామావిదే ఇక నాకు మీరగలరా?
పద్యాలు అర్థం కావు. లేదు లేదు వీడియో క్లోజ్ చేయండి. వసంతయ్య గారి వచ్చిన కొంతకాలము పొట్టు చేయమని మా డాడీ గారు చెప్పారు. ఇదే వస్తున్నారా? కాస్త వడివడిగా రావయ్యా. చూసావు ఆ రుక్మిణీదేవి గారు ఇంట్లో తిన్న పప్పు తప్పన ఉంది కదా, నా కడుపులో ఏమిటో కోలాహలం చేస్తున్నాను. రాకపోదు చెప్తావా? ఎక్కడికి? సత్యభామ ఇంటికి. ఎందుకు? నన్ను ఎంత క్రాస్ తీసుకో. ఇంతకు ముందే కదయ్యా వచ్చిన రమ్ము లేకుండా పొమ్మని హెచ్చరికలు తిరగకుండా పోయింది. పొమ్మని రమ్మని అర్థం తెలియదా? పెద్ద లక్షణమయ్యా, రమ్ము పోదు. అయ్యో, నేను అనుకున్నంత పనే జరిగినది. సత్యభామ మన ఇరువురిని లోనికి ప్రవేశించకుండా నల్లి అక్కడ కాపలాగా ఉంచినది. ఇప్పుడు ఏం చేద్దాం? ఎందుకు ఉండబడుతున్నది కాపలా? మిత్రమా, ఆ నల్లిని ఎలాగైనా సరే పక్కన తీసుకెళ్ళు. సరే, ఏంటయ్యా మిత్రమా, నీవు నాకు చెప్పవలసిన పని ఇదా? పక్కన తీసుకో. మిత్రమా, నా కోసం అంత సహాయం చేయలేవా? మీ తమ్ముడు అయితే బాగా చేసిండు. నువ్వు మాత్రము దాని కంటికి కనిపించకు. అలాగే నేను ముత్రుడు పొట్టిరాజుడు. Santa
మనకి ఇందులకే ఈ ముసుగులోని ఎక్కడికైనా పోయి హాయిగా విహరించదు ఎందుకే మనకి ఎందులకి ముసుగులోని ఆటలు ఎక్కడికైనా నన్ను పెళ్లి ఆడిన నీకేమి కొరత కలుగునో చెప్పుమా నన్ను పెళ్లి ఆడిన నీకేమి కొరత కలుగునో చెప్పుమా మా ఇంటిలో దీపము చెంపా ఎందులకి ఎక్కడికై నన్ను పోగుదమ్మా పెళ్లి ఆడుదమ్మా మనము నేనే ఏమైందయ్యా మన్మథ నీకు తగదు నాయన ఇది నీ పంచపానంబులు ఆ పొగలో నా పైకి వేసుకుంటున్నా విసరవలదు మన్మథ ఎంత అయిపోయిందా నీ ప్రేమ పడడం అయిపోయిందా ఎంతకి నువ్వే దేవుడికి వచ్చాయంటే నువ్వెందుకు వచ్చావు చెప్పు ఎంతకి నువ్వే వచ్చావా ఎక్కడ పోయాడు అదే వచ్చావా నువ్వు నీ మిత్రుడు ఇక్కడికి వచ్చినా నోనికి రానియవలదని మా రాణి గారి ఆజ్ఞ. సరే మీ సత్యాదేవి గారు నిన్ను ఎలాగ పంపించిందో మా శ్రీకృష్ణ గారు నన్ను అలాగే పంపించాడు. నువ్వెందుకు వచ్చావు? ఈ విధంగా నుంచి సుప్రీదేవి గారి ఇంట్లో ఉందనట రాదంట. మా సత్యదేవి గారి దగ్గర వస్తాను. ఏంటి అందుకని పంపించారు. అంటే రాడా? రాదు. అక్కడే ఉండిపోతావా? పాదసేవ చేసుకుంటుంటారంట అక్కడ. నిజమేనా ఇది? నిజంగా అయితే మాట మా నాన్నగారు చెప్పారు. అవును నేను మాటలు నమ్మచ్చు నమ్మకూడదు. నిజమేనా? నిజం కాకపోతే ఎక్కడ నేర్చుకుంటే వాడి కొట్టుతరము. నీవు నేర్పిన విద్యయే నీలజాక్ష విద్యను నేర్పుట మాకు కొత్త విద్య కాదు. మనం ఎక్కడ పోతున్నాం? సత్యాదేవి గారికి ఎక్కడు కావున రెండు కాళ్ళ దగ్గర మాత్రం కూర్చో ఎందుకన్నా మంచిది. ఎన్నో చెప్పలేము ఎలా ఉంటుందో పరిస్థితి. డ్రెస్ మార్చిందనో డ్రెస్ అదేనా? డ్రెస్ అది కాదు మార్చింది. నిన్న 3 డ్రెస్సులు మార్చింది, 22. శ్రీకృష్ణేమి నన్ను ఇక్కడ తెగడానికి విడనాడు పేరు ఎవరు చెప్పారే? ఇంకెవరో మాట్లాడు సంతయ్య నెలది పిండు అనే ఆ వేణుగానము పొరపడుతుంది. అదిగో ఎవరది? దగ్గర రాము. దూరం వాడు. ధైర్యరాము.
కన్నుల మిన్నా భీష్మసుత ప్రార్థనతో ఎగలేక ఎటులో దబకంగున చిక్కక పట్టి భీతి మరి కొన్నటుల ముందు రెండు మెతుకుల్తిని రెండు మెతుకుల్తిని నీ విరకాలనంగు నీ విన్నదనంగు మాంక అతి వేగన వచ్చితి ఈ నయగారం పలుకులు నీ తెచ్చుకోని వలకులు నీకు వెన్నతో పెట్టినవిచ్చారు కదా ఈటనే ఈచిన గీటు దాటనని ఎన్నో మార్లు నా దండ నిత్యకము మెచ్చగ పైకి పైకి ఈ పక్క పోతాయి ఆ పక్క పోతే వాళ్ళు అనుకున్నారు ఇద్దరు. ఎకసెక్కెంపున పాలు చేసి ఇటు రానేనా ఒకేసారి పొత్తు ఖండించి సపత్తునం కలిసి సంతోషింపగా రారకు నాపై నీకు గల ప్రేమ ఇంత మాత్రమేనా సత్త ఇంత మాత్రమేనా అలిగిదివా సఖీ ప్రియా అలగమాలవా అలిగిదివా సఖీ ప్రియా అలగమాలవా ముదమారగనీదా ముని ప్రేమలు సఖీ ప్రియా వీడు పడుకున్నాడు.